రంగంలోకి ఈడీ వివేక హత్య కేసులో 40 కోట్ల సుపారీ వెనక ఆర్థిక లావాదేవీలపై గురి, మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తింపు, కేసు నమోదు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా నిందితుల నివాసాల్లో సోదాలు. పులివెందుల, హైదరాబాద్ లో 7 చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం. అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కల్లో చొప్పున 24 లక్షల రూపాయలంట. ఇప్పుడు 24 లక్షల డబ్బులు ఎత్తుకెళ్లింది పెద్ద వార్త అయిపోయిందనమాట. ఒక ఎంపీ ఆయన ఇంట్లో 24 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకుంటే దాన్ని పెద్ద హైలైట్ గా వార్త రాశారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని అంశాలను డైవర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి డిఎస్సి అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జంజీ మొత్తం ఈ రోజు రంగంలోకి దిగి ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ సిబిఐ ఎంక్వైరీని, నారా లోకేష్ రాజీనామాని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి దాన్ని సైడ్ చేయాలి. ఏదైతే ఇప్పుడు ఒక ఎంపీ, జనసేనకు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు హైదరాబాద్ లో బేభత్సం సృష్టించి ఒక అమ్మాయిని కారుతో గుద్ది చంపేశాడు. అవి బయట వార్త రాకూడదు. ఏదైతే రాష్ట్రంలో పోలీసులే గంజాయి అమ్ముతున్నారు, ఈ వార్తలు బయటకు రాకూడదు. గంజాయితో పోలీసులే పట్టుబడుతున్నారు, దీని మీద డిస్కషన్ జరగకూడదు. నేరాలు ఘోరాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది దూసుకుపోతా ఉంది, దీన్ని ఎక్కడ డిస్కషన్ జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఏదైతే జనాలు వస్తూ జగన్మోహన్ రెడ్డి గారే మళ్లీ రావాలి, మళ్లీ జగన్ గారే ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి విపరీతంగా నడుస్తా ఉంది చర్చ. అవన్నీ డైవర్ట్ చేయాలంటే అదిగో వివేకానంద రెడ్డి గారు అంటే ఇదిగో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కాకపోతే సిబిఐ కాకపోతే ఇంకోటి ఏమైంది? ఇక్కడ అవినాష్ రెడ్డి గారికి గాని, భాస్కర్ రెడ్డి గారికి గాని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు గాని ఎటువంటి సంబంధం లేదు అనేది వాస్తవం. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆధారాలు ఏమన్నా మాయం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళకి సంబంధించినటువంటి సిట్టే మాయం చేయాలి. సో దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడిచింది. సో ఇక్కడ మెయిన్ ఏంటి? ఆల్రెడీ ఛార్జ్ షీట్లు అయిపోయినాయి, విచారణ పూర్తయింది. మరి ట్రయల్ రన్ ఎందుకు నడవట్లేదు? ఎందుకు ట్రయల్ రన్ నడవకుండా అడ్డుపడుతున్నది ఏదైతే నర్రెడ్డి సునీత గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ కేసు ఎప్పటికీ తేలకూడదనేది నర్రెడ్డి సునీత భావిస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది కదా. తన తండ్రి వివేకానంద రెడ్డి గారిని నరికి చంపినటువంటి దస్తగిరి ఈ రోజు బయట దర్జాగా కూర్చున్నాడు. నన్ను ఈడీ అధికారులు వచ్చినప్పుడు బయట ఏదైతే మంచం మీద హాయిగా సేద తీరుతా ఉన్నాడు. ఆయనకి సంబంధించి వాదనలు వినిపించేది. ఆ దస్తగిరికి లాయర్ ఎవరంటే సిద్ధార్థ్ లోద్రా. సునీత గారికి లాయర్ ఎవరంటే సిద్ధార్థ్ లోద్రా. చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ లాయర్ ఎవరంటే అదే సిద్ధార్థ్ లోద్రా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి లాయర్ ఎవరంటే సిద్ధార్థ్ లోద్రా. మరి ఏంటి మతలబ్బు? వివేకానంద రెడ్డి గారిని చంపిన దస్తగిరి బయట ఎలా దర్జాగా తిరుగుతున్నాడు? ఎందుకు ట్రయల్ రన్ నడవకుండా అడ్డుపడుతున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇంకా సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా జరగలేదంటారు, సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదంటారు, రాష్ట్రపతికి లేఖలు రాసింది. ఇక్కడ ఏంటి ఉన్నటువంటి మతలబు ఏందో తేలాలి కదా. సో మీరు ఈడీ ఏదో వచ్చేసింది, ఏదో పత్రాలు స్వాధీనం చేసుకుంది, తీసుకొని జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోండి. ఎవరు కూడా మీ ఎంక్వైరీని ఇక్కడ అడ్డుపట్ల. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపుగా వెళ్లాలని ఆలోచన చేస్తే ప్రజలే దానికి ఎలా ముగింపు పలకాలా అలా ముగింపు పలుకుతారు. ఇక్కడ మీరు ఫోటో ఇస్తారు చూడండి, దస్తగిరి ఇంటి వద్ద అతడితో పాటు ఈడీ అధికారి చక్కగా మంచం మీద కూర్చొని ఫోటోలకు ఫోజులెత్తా కూర్చున్నాడు. సో ఇది వార్త అనమాట. అసలు విషయాలన్నింటినీ డైవర్ట్ చేసి ఇప్పుడు రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో అందుకని ఏదైనా మళ్ళీ ఇట్లాంటి దాంట్లో ఈడీ అని దాంట్లో వీటిలో ఎంక్వైరీలకో లేదంటే అరెస్ట్లో చేసేసి ఏదైతే అక్కడ కడపకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ ఏమైనా చేసుకోవాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉందో దానికి సంబంధించి వివరాలు కూడా బయటకు వస్తాయి కదా. సో ఇది నిన్న జరిగినటువంటి ఈడీకి సంబంధించినటువంటి ఏదైతే రైట్స్ కి సంబంధించినటువంటి అంశం.